వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. ప్రీవియస్ చాలా మంది నిన్ను ట్రోల్ చేశారు. నిన్ను అభిమానించే వాళ్ళు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు, నీ జబర్దస్త్ లో చేసిన వాళ్ళు, నీ చుట్టూ తిరిగే యాక్టర్స్ కూడా డబ్బు కోసం చేస్తున్నాడు రాకేష్ ఈ సినిమా. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫండ్ గట్టిగానే లాగాడు, 3.5-4 కోట్ల దాకా లాగాడు. సో సెట్ 3.5-4 కోట్ల వరకు లాగాడు సినిమా గురించి. సో కేవలం కేసీఆర్ అని ఒక పేరు పెట్టి సెంటిమెంట్ తో వర్కౌట్ చేసుకున్నాడు, సెటిల్ అయిపోయాడు అనేది మీ చుట్టూ ఉన్న వాళ్ళే దీన్ని సర్క్యులేట్ చేశారు. ఆ విషయం నీకు బాగా తెలుసు. ఇప్పుడు మాల్లో ఉన్నావు కాబట్టి, మాల్లో ఉన్నప్పుడు ఎవరు అబద్ధాలు చెప్పరు కాబట్టి ఏంటి దానికి ఏం చెప్తావు సమాధానం? సరే, నేను మాల్లో ఉండి అబద్ధం చెప్తా. జీవితం ఏంటో చెప్పు. నీకు ఫోన్ చేసి ఒక రాత్రి ఎంత అడిగాను? 1,00,000 అడిగావు. ఎందుకు అడిగాను? ఒక నిమిషం, ఎందుకు అడిగాను? దేనికి అడిగాను? ఏదో అర్జెంట్ అవసరం ఉంది సినిమాకి సంబంధించి కదా, వ్యక్తిగత విషయాలకు కాదు కదా. ఇచ్చావా ఇవ్వలేదా అని కాదు, నాకు అడగాలన్నీ కనిపించడమే అక్కడే కొంత అభిమానం. ఇచ్చిన వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోవాలి కదా. డబ్బుంటే నాకు డబ్బు అడగాల్సిన అవసరం లేదు. ఈ రోజు నా సినిమా నా సినిమాకి నేను ఇచ్చే, నా కూతురికి నేను ఇచ్చే వాల్యూ ఏంటి? బంగారం పెట్టి అద్భుతంగా తీర్చిదిద్దాలని నేను అనుకుంటా. నా సినిమాను కూడా అంత బంగారం లాగా ఎక్కడో చూసుకోవాలని నేను అనుకుంటా కదా. మొన్నటి వరకు ఈ ఫంక్షన్ ఒక రకంగా అనుకున్నా, ఇప్పుడు ఇక్కడికి రావడానికి గల కారణం దైవాధీనమా ఇవన్నీ పక్కన పెడితే ఉన్న దాంట్లో కుదించుకొని చేసుకుంటున్నా. ఉన్న దాంట్లో చేసుకుంటున్నా. సరే, 100 నోర్లు 100 అంటాయి, 100 నోర్లు అక్కడే ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే నేను సినిమా తీసేసా. ఇది నా సమాధానం. ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నేను అందుకే రూపాయి కూడా 40 నుంచి రాలేదు. ధైర్యంగా చెప్తున్నా. నీకు తెలుసు ట్రాన్స్పరెంట్ ఏంటో. కంప్లీట్ గా నీ చెమట వచ్చి కష్టపడినా ప్రతి రూపాయిని ఈ సినిమాకి పెట్టి స్టేట్మెంట్ తెలుసు, నీకు వాస్తవం ఏంటో తెలుసు, నీతో నేను ఎన్ని మాట్లాడాలో నీకు తెలుసు. ఇది జర్నీ, ఈ సినిమా జర్నీ నీతోనే సగం నేను బాధలు చెప్పుకున్నానని నీకు తెలుసు. ఆ ఏమైతుంది, ఎట్లా అవుతుంది, మరి ఏంటి దాని పరిస్థితి ఏంటి, దాని స్థితిగతులు ఏంటి అని అంటే, ఈ సినిమాలో గనక ఒక 4-3 కోట్లు పెట్టుంటే ఈ సినిమాని ఇంకో రేంజ్ లో తీసి ఈ పార్టీకే నేను 6 అవార్డులు తీసుకొచ్చేసేవాడిని. ఇదే పార్టీ వెనక ఇంకో ఎవరైనా ఉంటే నా దానికి ప్రీలీజ్ నేను పెట్టుకున్న ప్రెస్ మీట్కి అనసూయ రాదు. ఇదే దాని వెనక డబ్బులుండి పార్టీ ఉంటే ఒక నేషనల్ డైరెక్టర్ సాయి రాజేష్ గారు రారు. అదే రాకేష్ వెనక పార్టీ ఉంటే రోషన్ ఇక్కడ కూర్చోడు. ఫస్ట్ పాయింట్, నా కోసం వచ్చారు. అంటే ఇప్పుడు నువ్వు అన్నావు ఎవరి దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ తీసుకోలేదు అన్నారు కాబట్టి, ఇన్ కేస్ వాళ్ళు కూడా అడుగుతారు, ఇప్పుడు మాకు సంబంధించి మా పేరు పెట్టి తీస్తున్నారు కాబట్టి క్వాలిటీ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. ఎందుకంటే స్క్రీన్ మీద చూసే వాళ్ళు వీళ్ళేంటి ఇలా తీయించుకున్నారు, కొంచెం మంచిగా వీళ్ళని ఇచ్చి చేయించుకోవచ్చు కదా అనే టాక్ వస్తుందని ఏ పార్టీ వాళ్ళని అడుగుతారు. అది కామన్. సో అలాంటిది ఏమి ఎవరు సపోర్ట్, సంతోష్ గారు కానీ, సంతోష్ అన్న, కేటీఆర్ గారు కానీ. ఇప్పుడు రోషన్ నా వెనక ఉన్నాడు అంటే రోషన్ డబ్బు పెట్టాడు, ధైర్యం పెడతాడు. సంతోష్ అన్న నా వెనక ఉన్నాడు అని అంటే, నీకు రేపు ఏమన్నా అయితే నేను చూసుకుంటావు ఎల్లు అని ఒక ధైర్యం ఎన్ని కోట్లతో సమానం. ఓకే స్వామి, నువ్వు ఇచ్చావు. బయట టాక్ ఏంటంటే రోషన్ వెనక ఉన్నాడు కదా, రోషన్ కూడా బినామీ, చాలా మందికి బినామీ అని అన్నారు. బినామీ ఏంటో సునామీ ఏంటో నీకు తెలుసు, సొన్నం ఏంటో నీకు తెలుసు. అవునా? నేను వాళ్ళకి బినామీ, నాకు నువ్వు బినామీ. ఇప్పుడు అర్థమైందా? టోటల్ క్లారిటీ. స్వామి, ఒకవేళ గనక కేసీఆర్ గారి ఇదే సినిమా నేను తీయాలి అని అంటే రాకేష్ సరిపడుతుంది. బాంబేలో కూర్చొని భారతదేశాన్ని గర్వించదగ్గ ఒక పాన్ ఇండియా, ఒక 300-400 కోట్లు పెట్టి తీయాలి సినిమా. ఆయన పేరుకున్న బలం, ఆయన పేరుకున్న ఆయుధం, ఆయనకున్న పవర్కి పాన్ ఇండియా వైజ్ గా తీయొచ్చు సినిమా తీయాలంటే. ఎవరన్నా వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకున్న ఫోన్ చేసి తిడుతున్నారా? తిట్టనియండి, పడితే ఏముంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదా? అయింది. ఎప్పుడు నీకు తెలియదే ఉంది, అయితేనే ఉంటది. మనం పట్టించుకుంటే ఈ సినిమా ఇక్కడ దాకా 22 దాకా నేను తీసుకురాలేను. ఇంట్లో గొడవలే నేను పట్టించుకోవట్లేదు, వాళ్ళని ఎవరు నేను పట్టించుకోవడానికి. ఇంట్లో గొడవలని అంటే నేను అనేది ఏంటంటే, మళ్ళీ తమ్నేల్ పెట్టావు చూడండి, అన్ని గొడవలు పడినా వచ్చి పక్కన కూర్చుందంటే గొడవ కాదు. అంటే ఇల్లు అన్నాక 100 ఉంటే చూసుకోవాల్సినవి, వాటినే నేను పట్టించుకోవట్లేదంటే ఇంట్లో ఉన్న విషయాలే. ఇంకా వాళ్ళని పట్టించుకోవడానికి వాళ్ళు ఎవరు స్వామి? రేపు 22 నా టార్గెట్ జనాల్ని తీసుకురావాలి. ఒక రాకేష్ అనే ఒక చిన్న మిమిక్రీ ఆర్టిస్టు అక్కడ వరంగల్ నుంచి బయలుదేరి ఒక బొమ్మను పట్టుకొని సికింద్రాబాద్ లో దిగి జబర్దస్త్ అని ఒక ధనరాజు గారి పుణ్యం వల్ల జబర్దస్త్కి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ సినిమాకి వచ్చాడంటే ఎవరిని నేను నమ్మించలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి మాటలు చెప్పలేదు, ఎవరికి కహానీలు చెప్పలేదు. ఓన్లీ నా వర్క్, నా నిజాయితీ మీ ముందు నన్ను ఇలా కూర్చోబెట్టింది. 22 ప్రపంచ వ్యాప్తంగా
నాకు నైజాంలో 70 థియేటర్లు, ఆంధ్రలో 30 థియేటర్లు, ఆస్ట్రేలియాలో 10 థియేటర్లు, యుఎస్ లో 15 థియేటర్లు ఇవ్వరు ఉత్తగ స్వామి. ఒక మనిషిని నమ్మితే ఎలా ఉంటుందో అదే రాకేష్. నమ్మించగలవు కూడా, కెపాసిటీ దేవుడు ఇచ్చారు మీకు. నేను నమ్మి ఇండస్ట్రీలో కావాల్సింది అదే. నమ్మించే అంటే ఒకటి ఇది రాంగ్ చేయాలి, అంటే రాంగ్ మాట. నేను చెప్పేది వేరే విధంగా కాదు, తప్పు. నమ్మించడం అనేది రాంగ్, నా మీద నమ్మకంతో రావడం అనేది గుడ్ వర్డ్. నమ్మించడం అని అంటే మాయ చేయడం, మసి చేసి మారేడికాయ చేయడం, అది నీకు ఎంతమంది చేశారో నీకు తెలుసు. నేను అంటుంది నమ్మకంతో రావడం. నేను నమ్మకంతో బిజినెస్, నేను నమ్మించి బిజినెస్ చేయలేదు, నమ్మించి ఇంకేదో మాయ చేయలేదు. ఓకే, సినిమా తీసా, రేపు సినిమా మాట్లాడు. అట్లనే ఏమంటారు నమ్మించి అని అన్నారు కదా, అట్లా చేస్తే మీరు కూడా ఇంత దూరం వచ్చేటోళ్ళు కాదు స్వామి. అదే ఆ జర్నీలో వస్తూనే ఉంటారు మరి. ఈ సినిమాలో వాళ్ళు తగులుతున్నప్పుడు తప్పదు, నమ్మించాలి, తప్పదు. మరి నమ్మించకపోతే మనం వేరే వాళ్ళని. నేను నమ్మించడానికి నాకు ప్రొడ్యూసర్ లేరు ఇందులో, నమ్మించడానికి డబ్బు తీసుకురావడానికి ఫైనాన్సర్ లేరు ఇక్కడ నాకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.